పీడకలలు వచ్చినప్పుడు పిల్లలు ఉలిక్కిపడి లేవడం, భయంతో కంపించిపోవడం మనకు తెలిసిందే. అయితే పీడకలలో ఊస లేకున్నా కొంతమంది పిల్లలు రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. నిద్రలోనే గట్టిగా అరుస్తూ ఉంటారు. ఒళ్లంతా చెమటలు పోసుకుంటూ ఒకటే భయపడిపోతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని స్లీప్ టెర్రర్ గా పిలుస్తారు డాక్టర్లు. పిల్లల్లో స్లీప్ టెర్రర్ కి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పీడకల వచ్చినప్పుడు పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేవడం మామూలే. అయితే పీడకలలతో నిమిత్తం లేకుండా పిల్లలు తరచూ రాత్రిపూట నిద్రలో లేచి ఏడుస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. నిద్రిస్తున్నప్పుడు పిల్లలు హఠాత్తుగా లేవడం, పక్కనెవరో ఉన్నట్లు అనిపించి కంగారు పడటం వంటి పరిస్థితిని డాక్టర్లు నైట్ టెర్రర్ గా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు పిల్లలు నిద్రలో అకస్మాత్తుగా లేచి కూర్చుంటారు. భయంతో గట్టిగా అరుస్తుంటారు. మనం పిలిచినా స్పందించరు. ఆ సమయంలో వారు మనల్ని గుర్తించలేరు. మనం ఓదార్చినా అర్థం కాదు. అయితే తెల్లారి లేచాక వారికి ఏమీ గుర్తుండదు. పిల్లల్లో ఈ రకమైన పరిస్థితిని గుర్తించి అర్థం చేసుకోవడం అవసరం. ఇదంతా ఆందోళనగా అనిపించినా ప్రమాదకరమేమీ కాదు. ఈ స్లీప్ టెర్రర్ అనేది ఎక్కువగా గాఢ నిద్రలో కనిపిస్తుంది. సాధారణంగా 3 నుంచి 12 ఏళ్ల వయసు చిన్నారుల్లో స్లీప్ పారాసోమ్నియా సమస్య కనిపిస్తుంటుంది. పిల్లలు రాత్రిపూట నిద్రలో భయపడుతున్నప్పుడు తల్లిదండ్రులు చేయాల్సిన మొదటి పని వారిని నిద్ర లేపడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే పిల్లలు మరింత ఆందోళనకు గురవుతారు. వారు అటు ఇటు తిరుగుతుంటే కాళ్లకు అడ్డంగా ఉండే వాటిని తీసేయాలి. వారిని నెమ్మదిగా బుజ్జగిస్తూ నిద్రపుచ్చడానికి ప్రయత్నించాలి. అలసిపోవడం కూడా ఈ రకమైన స్లీప్ టెర్రర్ కు దారితీయొచ్చు. కాబట్టి వారు రోజు ఒకే సమయానికి నిద్రపోయేలా చూడాలి. ప్రతిరోజు ఒకే సమయంలో చిన్నారుల్లో ఈ స్లీప్ టెర్రర్ కనిపిస్తుంటే కొన్ని రోజుల పాటు ఆ సమయానికి ఒక 15 నుంచి 30 నిమిషాల ముందు వారిని నిద్రలేపాలి. దాంతో వారి స్లీప్ సైకిల్ రీసెట్ అవుతుంది. ఆ భయాలను పోగొట్టేలా చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఈ సమస్య దానంతటదే తగ్గిపోతుంది. అయితే పిల్లల ప్రవర్తన హింసాత్మకంగా మారితే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.